ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ని అరెస్ట్ అయితే చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కూడా ముందుకు వచ్చిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి జూన్ 19వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ తాలూకా జ్యుడిషియల్ కస్టడీ ముగియంతో కోర్టుకు నేరుగా హాజరుపరచకుండా కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే కోర్టుకు హాజరైతే పరిచారు. జూన్ 19వ తేదీన ఢిల్లీలో గల రోజ్ అవెన్యూ కోర్టులో జ్యుడిషియల్ కస్టడీతో పాటు ఇటు బెయిల్ పిటిషన్ల పైన కూడా విచారణ అయితే జరిగింది. మొత్తానికి జ్యుడిషియల్ కస్టడీని జూలై 3వ తేదీ వరకు పొడిగిస్తూ కూడా ఇటు న్యాయమూర్తి తీర్పు అయితే వెలువరించారు. మొత్తానికి బెయిల్ పిటిషన్ల పైన కూడా విచారణ అయితే జరుగుతోంది. దీనిపైన కూడా మరికొద్ది సమయంలో తుది తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు కేజ్రీవాల్ను మార్చి 21వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ అయితే చేశారు. మొత్తానికి ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ చెందిన నాయకులు కావచ్చు, ఇతర పార్టీల దగ్గర నుంచి ఇటు కేజ్రీవాల్ ప్రభుత్వానికి 100 కోట్లు ముడుపులు అందాయంటూ కూడా ఇటు రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఇటు కేజ్రీవాల్ ప్రభుత్వం పైన ఆరోపణలు అయితే చేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవాలి. ఇలాంటి సమయంలోనే కేజ్రీవాల్ పైన టార్గెట్ చేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవాలి. ఒకానొక సందర్భంలో కవితను అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. కవిత సంబంధించి ఏ విధంగా ఈ కవిత పాత్ర ఏ విధంగా ఉంది, అలాగే ఇటు అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఏ విధంగా ఉంది అనే కోణంలో అయితే దర్యాప్తు సంస్థలు పూర్తిగా ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కు చేయని పోరాటం లేదంటూ కూడా చెప్పుకోవాలి. ఒకవైపు ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నిక సమయంలో కూడా తన పార్టీని ప్రచార సభల కోసం కూడా ఆయన హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. అప్పుడు కూడా ఇటు స్టార్ క్యాంపెయినర్లుగా ఆ పార్టీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ లిస్టులో అరవింద్ కేజ్రీవాల్ పేరు అనగా ఆయన వైఫ్ పేరు, దాంతోపాటు ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా పేరు, అందరి పేర్లు కూడా ప్రస్తావన చేస్తూ కూడా ఇటు స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రావటం, ఇటు సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓరటనిస్తూ కూడా ఒక 20 రోజులు సమయం కూడా ఇచ్చారు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు. సో అప్పటి కూడా అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చారు. జూన్ 2వ తేదీ వరకు ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని తిరిగి ఆ తిహార్ జైలు ముందు ఎదుట మళ్ళీ హాజరయ్యారు. మొత్తానికి మరోసారి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తాలూకా బెయిల్ పిటిషన్ మరొకసారి తెర మీదకి వచ్చింది. సో మొత్తానికి జూన్ ఇప్పుడు ఇది తర్వాత ఇప్పుడు జూలై 3వ తేదీన మరొకసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు కాబట్టి ఆ సమయంలో ఇటు అరవింద్ కేజ్రీవాల్కు మరొకసారి బెయిల్ పిటిషన్ పైన ఏమైనా తీర్పు వస్తుందా లేదన్న ఉత్కంఠ అయితే ఇప్పుడు నెలకొందని చెప్పుకోవాలి. మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ చేయని పోరాటాలు లేవంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇటు తన బెయిల్ కోసం ఇటు ఢిల్లీలో గల రోజ్ అవెన్యూ కోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టు దాంతోపాటు సుప్రీంకోర్టులో 3 ప్రధానమైన న్యాయస్థానాల ముందు కూడా బెయిల్ కోసం చేయని పోరాటాలు లేవంటే చెప్పుకోవాలి. మొత్తానికి ఆయన చేసిన పోరాటాలకి ఒక్క ఎలక్షన్స్కి మాత్రమే ఆయనకు పర్మిషన్ అయితే ఇచ్చారు. ఎలక్షన్స్లో తన పార్టీని ప్రచారం సభల్లో విజయ తీరాలకు వెళ్లేందుకు ఆయన ప్రచారం అయితే చేసుకున్నారు. సో మొత్తానికి ఆయనకి సమయం వచ్చింది. దాని తర్వాత జూన్ 2వ తేదీకి కస్టడీ ఇచ్చిన సమయం అయితే ముగియడంతో ఆయన మరొక వారం రోజుల పాటు ఇటు పొడిగించాలంటూ కూడా కోరిన పరిస్థితి. సో మరి ఢిల్లీలో గల సుప్రీంకోర్టు అయితే ఇలాంటి బెయిల్కి సంబంధించి నిరాకరించింది. సో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఆయన మళ్ళీ తిరిగి ఆ కోర్టు మళ్ళీ జైలుకి అయితే చేరుకున్నారు. మొత్తానికైతే ప్రస్తుతానికి సంబంధించి జూన్ 19వ తేదీన జ్యుడిషియల్ కస్టడీ ముగియడం, మరొకసారి జ్యుడిషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించడం. సో నెక్స్ట్ ఏం జరగబోతుందనే అంశాలు అయితే ఇప్పుడు తెర మీదకి రాబోతున్నాయి. ఇటు బెయిల్ కోసం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇటు దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ పైన టార్గెట్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నాయి. మొత్తానికి 100 కోట్ల ముడుపులు ఇటు అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ విధంగా చేరుకున్న తర్వాత ఈ పార్టీ ఏ విధంగా ఖర్చు పెట్టింది, ఎవరెవరి ద్వారా ఈ డబ్బులు ఆమ్ ఆద్మీ పార్టీకి ముట్టాయి అనే కోణంలో ఈ దర్యాప్తు సంస్థలు క్లుప్తంగా డీటెయిల్స్ లాగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక బెయిల్ ఇవ్వడానికి కుదరదంటూ కూడా ఇటు ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో వాదనలు అయితే వినిపించారు. మొత్తానికి సంబంధించి ఇంత మేరకు జరుగుతున్న తర్వాత ఇటు న్యాయమూర్తులు ఏ విధంగా ఆలోచిస్తారు, ఒక పార్టీకి లీడర్గా ఉన్నారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు పూర్తిగా మద్దతుగా నిలబడతారా, లేకపోతే ఈ కేసులో ఆధారాల ప్రకారం ఇటు ఈడీతో పాటు సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు ఇచ్చిన ఆధారాలని టేకప్గా చేసుకుంటూ అరవింద్ కేజ్రీవాల్ని కస్టడీ ఆల్రెడీ జూలై 3వ తేదీ వరకు పొడిగించారు కాబట్టి మరి బెయిల్ పిటిషన్కి ఇస్తారా లేదన్న దానికి ఒక సమాధానం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ.
న్యూఢిల్లీ.